సర్వీస్ టు డివోషన్. And the service will take you to devotion. అది ఏ నిజమైనటువంటి డివోషన్. That is the true devotion. కానీ ఈనాటి యువతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ. There is love among youngsters. What sort of love it is? హలో Artificial. అప్పుడంతా హాలో. It's only hello, hello with hollow inside. ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి. We may lead life like that for so long a time, but it's all just a film or a movie. నడుమంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి. Bend your body and serve. ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనం దైవత్వంగా రూపొందింప చేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు. In the path of service, the human can rise to the level of the divine. ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు. Man today has no trace of understanding of the అసలు divinity. మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? When a human being does not know the human quality, how do you expect him to know the divinity? మొట్టమొదటి నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో. First know yourself. మానవత్వం చాలా సార్థకమైనటువంటిది. Human life is noble. మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది. Human life has got the ఈ divinity latent. దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది. And this will take you to divinity. కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు. Then once we know the principle of truth, we can work for our liberation. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారరాదు. In fact, the divinity latent in man is not noticed in any other creature. మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కానీ ఏ శక్తి ఎందుకు కానరాదు. The divinity which is immanent in mankind is not noticed in any other creature. మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది. In fact, there's divine power from top to toe in every కానీ man. ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు. In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name, and so ప్రేమ on. స్వరూపులారా, Embodiments of love. ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది. Love is very important. ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది. Any spiritual practice bereft of love is useless. ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు, అది సత్యమే అవుతుంది. With love, whatever you may utter, it's bound to be true. ప్రేమతో ఏ పని అయినా చేయి, అది ధర్మం అవుతుంది. Any work you may undertake with love, it is dharma. కనుకనే సత్య ధర్మములు ప్రత్యేకంగా మన యందు లేవు. So ప్రేమ యందే లీనమై ఉంటున్నవి. So truth and righteousness are not separate. They are ingrained in love within ourselves. కనుక మనం మొట్టమొదట ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. So we have to develop the principle of love within ద్వేషము, us. అసూయ, డంబము ఇత్యాది కర్మలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్. Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal మానవుడు qualities. భుజించే ఆహారం చేతనే కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యములు ఏర్పడిపోతున్నాయి. In fact, the food that's responsible for all anger, the lust, avarice, greed, and so on and so forth. ఈ ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవే. All the 6 bad qualities are of our own making. ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు. Because of the bad qualities, we have forgotten our human quality, leave alone divinity. కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి. Everyone must cultivate divine quality. భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి, గతి, స్థితి, సంపత్తి ఈ 4 గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి. One has to develop these 4. The mati, the mind; gati, the destination; sthiti, the situation; the sampatti, the wealth. ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు. వెల్త్, This wealth is not worldly wealth. శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్. This wealth is the power of the senses. ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి. The power of the senses must be well protected. ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం. When the power of the senses is lost, everything is gone. నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసారం సాగరోత్తారే సజ్జనం సేవనం వినా No, నతపాంసి
తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు. You don't get out of న penance. తీర్థానాం No pilgrimage. న శాస్త్రాన జపానహి Not sacred text, not chanting his holy name. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. To cross this ocean of family life, there's సేవ సేవ సేవ. service is the only way. సేవ రెండు పదములతో కూడినటువంటి పదము.